టాక్సిక్. సో యష్ గారి టాక్సిక్ మూవీ ఇంగ్లీష్ లో కూడా షూట్ నేను దీని చేస్తున్నారు. గురించి ఇంకో బ్యాడ్ న్యూస్ విన్నా, నేను మాట్లాడతా ఏంటది? కానీ టాక్సిక్ ఇంగ్లీష్ లో కూడా షూట్ చేస్తున్నారు. కాబట్టి కన్నడ అండ్ ఇంగ్లీష్ లో చేస్తున్నారు. మిగతా లాంగ్వేజ్ అన్నిట్లలో డబ్ చేస్తారంట. సో ఇది కొత్తది. అదొకటి అనుకున్నా కానీ కేఆర్ అడ్వాణి అండ్ యష్ గారి మధ్యలో ఒక సాంగ్ షూట్ చేస్తున్నారట. ఇది ఎన్ని రోజులైనా షూట్ అయితేనే ఉంటుంది, అది వేరే విషయం. కానీ ప్రస్తుతానికి ఇది మాత్రం ఇంగ్లీష్ అనేసరికి ఏంటి వాట్ ఆర్ యూ ప్లానింగ్? మొన్న రిలీజ్ చేసిన టీజర్ అయితే మాత్రం ఏదో ఆల్కహాల్ యాడ్ లెక్క ఉంది. దీనికి దానికి సంబంధం ఏంటి నాకు అర్థం కావట్లే అనే ఫీలింగ్ లో అయితే మాత్రం ఎక్సైట్మెంట్ ఉందా అంటే వాట్ ఈస్ యషస్ నెక్స్ట్ మూవీ అనే ఫీలింగ్ ఉంది తప్ప దీని మీద నాకు అంత ఏమీ లేదు. సాహోకున్నది సాహో అయితే కుమోతలు వేసింది బ్రో. సాహో గానీ పుష్ప అన్న ఒడిసి దేవరా గానీ లైక్ నెక్స్ట్ సినిమా మార్కెటింగ్ కేక మార్కెటింగ్ చేసారు, అది ఒకటి ఉంది. బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది ఇంగ్లీష్ లో కూడా చేస్తున్నట్ట. ఇప్పుడు చెప్పు నీకేది నెగిటివ్ విన్నది నువ్వు చెప్పు. మా ముత్యాలంట 13 రోజులు కష్టపడి షూట్ చేశారంట ముంబైలో. చివరికి నచ్చపోయేసరికి మొత్తం డిలీట్ చేశారంట. ఎన్నో కోట్లు ఖర్చు అయిందంట ఆ 13 రోజుల సీన్ షూట్. బ్రో ఈయన మరీ సీరియస్ గా తీసుకుంటున్నాడు అనే ఫీలింగ్ వస్తాకైతే ప్రతి సీన్. అంటే KGF 2 తర్వాత ఏం చేస్తున్నారంటే కొన్ని రోజులు ఆగి చాలా జాగ్రత్తగా ఏ సినిమా కావాలో నేను డిసైడ్ అయ్యి చాలా జాగ్రత్తగా చూసుకొని చేస్తా అన్నాడు. అదే టాక్సిక్. ఇప్పుడు దీంట్లో కూడా ప్రతి దాని లైక్ స్క్రూటనైజ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. నేను అంటే ఎన్నది కాదు, ఇది నాకు అనిపించేది ఏంటంటే మొన్న టీజర్ గ్లిమ్స్ ఏదో వచ్చింది కదా, సో ఆ షూట్ నే మళ్ళీ రీషూట్ చేశారేమో అని అనుకుంటున్నాను. బట్ 13 రోజులు 18 రోజులు కష్టపడి మొత్తం అంత షూట్ చేశారు, అంత బాగానే ఉంది. ఫైనల్ కట్ తీసుకొచ్చి ఆ సీన్ తీసుకొచ్చి హీరో గారి ముందో ఆర్ ప్రొడ్యూసర్ ముందో పెట్టారు. నచ్చలేదు, కోర్స్ పడేసేసి మళ్ళీ రీషూట్. అది టాక్సిక్. సో అరే ఐఎమ్ రియల్లీ థింకింగ్ మీ ఎగిరిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మూవీకి. ఇప్పుడేం మాట్లాడలేదు దాని గురించి. చూసింది మన చిన్న ఆల్కహాల్ ఆడు దానికంటే చెప్పలేదు కాదురా. ఇప్పుడు లైక్ వాట్ స్టోరీ దే హ్యావ్, ఆల్కహాల్ యాడ్ గ్లిమ్స్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? అది మనం ఆల్కహాల్ యాడ్ వేరే ఏదో ఉంది. బట్ స్టిల్ అనిపించిందా లేదా నీకు? అలాగా నీకు ఫిలిం క్వాలిటీ వచ్చిందా రాలేదా? ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంది అనిపించింది. సెకండ్ థర్డ్ టైం చూసినప్పుడల్లా మనకి థియేటర్ లో మహేష్ బాబు గారి డెన్వర్ యాడ్ వస్తుంది చూసినావా? డెన్వర్ సక్సెస్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఆఫ్ సంథింగ్ మాట్లాడాడు. దాని ఎన్నిసార్లు గుర్తుకొచ్చింది తెలుసా చూస్తుంటే నాకు. అది ఈవెన్ కలర్స్ కూడా టూ పాపీ ఉంటాయి. కొన్ని చోట్ల ఓవర్ కాంట్రాస్ట్ ఉంటది. కెమెరా యాంగిల్ ఎట్లుంటాయి అంటే ఓకే హీరో గారు బాటిల్ పట్టుకోండి, బాటిల్ బ్రాండ్ మనం ఇప్పుడు చూపించాం, మీరు ఎత్తినప్పుడు బ్రాండ్ కనపడుద్ది. అర్థమైందా? అలా ఉంటది. అసలు అది లిటరల్లీ ఒక కమర్షియల్ లెక్క ఉంది. అంటే నేను అనేది ఏంటంటే ఒక ఓవరాల్ ఫిలిం స్టోరీ మీద ఆర్ ఫిలిం ఎంత హోల్డ్ ఉంటే ఆ ప్రోమో వదలాలి వాళ్ళు ఫర్ రిలీజ్ కి. అండ్ అది జరిగే అప్పటికే నేను సగము అంటే తేడా కొడుతుందిరా ఇరుక్కం అని అనిపించింది. తర్వాత ఇన్నాక ఐ థింక్ హాఫ్ వెళ్ళిపోయాను. అంటే ఏంటంటే అంటే సినిమా బ్యాడ్ గా షూట్ చేస్తున్నారని తీస్తారా, లేదంటే ఇంకా బెటర్ గా చేద్దామని తీస్తారా? అర్థం స్టార్టింగ్ షూటింగ్ టైం లోనే అది జాగ్రత్త చేసుకొని తీస్తున్నాను అనుకోవచ్చు. అదే అంటుంది. అదే ఒకవైపు ఇలాగా ఇంకోవైపు అలాగా. సో రియల్లీ ఇంకోటి నేను ఏమన్నానంటే స్క్రాప్ చేసి మళ్ళీ రీరైట్ స్టోరీస్ అని. అంటే ఈ మూవీ కాదనుకుంటుంది, ఏదో మూవీ గురించి త్వరలో వచ్చి ఒక పెద్ద మూవీకి షూటింగ్ లోనే చాలా మిస్కన్సెప్షన్స్ వచ్చేసి చేంజెస్ చేయడం జరుగుతుంది అని. లేదు నాన్ తెలుగు, ఇట్స్ నాన్ తెలుగు అని అన్నాను. అది ఇది ఆల్మోస్ట్ 1 month బ్యాక్ లైక్ 15 days బ్యాక్ ఎన్టీఆర్ నీల్ గురించి వచ్చింది ఇలాగా. సో లిటరలీ మ్యాన్ దేర్ కొన్ని బెల్స్ అయితే వినపడుతున్నాయి లైక్. బట్ ఒక టీజర్ రావాలి మనకి. అంటే లైక్ మేబీ కాకుండా చూడాలి. అంటే లైక్ యష్ దీనికంటే నాకు టాక్సిక్ అంటే నాకు రామాయణం మీద మామూలు లేదు బ్రో ఎక్సైట్మెంట్. దాంట్లో రావణాసురుడి బ్యాక్ స్టోరీని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తున్నారంట. వాళ్ళ అమ్మ క్యారెక్టర్, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, బ్రాహ్మణ అదంతా ఉంటాయి కదా. ఫస్ట్ ఆల్ బ్రాహ్మణ సంథింగ్ ఏదో ఉంటాయి ఆ స్టోరీ లైన్, అదంతా ఎక్స్ప్లోర్ చేస్తారంట. సో దాని మీద నాకు వాళ్ళు చెప్తున్నా రామాయణం మీద ఇంకెక్కువ ఎక్సైట్మెంట్ ఉంది నాకు. దీనికి టాక్సిక్ రిలీజ్ అరణ్యకాండంలో కూడా ఎంటర్ గారు ఫస్ట్ పార్ట్ ఫినిష్ అయ్యేసరికి అరణ్యకాండం అది అరణ్యకాండం వరకు ఎంటర్ అయ్యేది ఐ థింక్ ఇంటర్వెల్ అనుకుంటా బ్రో. 2 పార్ట్లే కారా? 3 పార్ట్లు కాదు, 2 కాదు ఇంకెక్కువ పార్ట్స్ అని అన్నాను. 2 పార్ట్ కంప్లీట్ అయ్యేది. 2 పార్ట్లు అయితే అవుతుంది. 2 పార్ట్లు అయితే ఐ థింక్ సీతాపహరణం వరకు క్లోజ్ చేసేస్తారు ఫస్ట్ పార్ట్. బట్ నువ్వు ఇంకా లైక్ రావణాసురుడి బ్యాక్ స్టోరీ అంటే అది వాళ్ళు 5 నిమిషాల్లో చూపిస్తారేమో తెలియదు. బట్ ఐ థింక్ ఇంకా డీటెయిల్డ్ గా వెళ్తారు అనుకుంటున్నాను నేను. మేబీ 3 గంటల్లో చాలా చెప్పొచ్చు రామాయణం సగం. చాలా చెప్పొచ్చు. టాక్సిక్ అయితే మాత్రం ప్రస్తుతానికి కానీ అనే ఫీలింగ్ లో ఉన్నా. ఈ ఇయర్ రిలీజ్ చేస్తే డిసెంబర్ అంటున్నారు, ఈ ఇయర్ రిలీజ్ ఆ టైంకి ఆల్కహాల్ ఆడలేదు అయ్యా. చాలా మంచి కనీసం వేరే వెహికల్ యాడ్ పెట్టినా బాగుంటుండే. కానీ మీ థాట్స్ కామెంట్స్ లో టాక్సిక్ మీద